అందరికీ నమస్తే, వెల్కమ్ టు జరపైలం టీవీ. ఆలేరు నియోజకవర్గం రైతాంగం చెవుల్లో ఈ ప్రభుత్వం పువ్వు పెడుతుందా? ఎస్, ఆలేరు ప్రజలను రైతులను మోసం చేస్తూ ఈ ప్రభుత్వం చెవులో పువ్వు పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనడానికి ఒక నిలువెత్తు సాక్ష్యం ఇవాళ యాదగిరిగుట్ట రాజాపేట మండలం పొట్టిమర్రి చౌరస్తా సమీపంలో ఉన్నటువంటి ఆలేరు వాగులో, ఆలేరుకు పోయి గంధమల్ల ఆలేరుకు పోయేటటువంటి వాగులో రోడ్డుపై బైఠాయించి రైతులు, ఆయా పార్టీల నేతలు ఇవాళ నిరసన, అర్ధనగ్న నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నీటిని వృధాగా ఇవాళ ఆలేరు వాగుల్లోకి వదిలిపెడుతూ రైతాంగం చెవులో పువ్వులు పెడుతుండడానికి ఇలా నిలువెత్తు సాక్ష్యము. ఈ రకంగా రైతులు పొట్టిమర్రి వాగులో ఇలా తమ అర్ధనగ్న ఇలా నిరసనను వ్యక్తం చేస్తున్నారు. మరి ఎందుకోసం చేస్తున్నారు అనే దానికి మనం ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్దాం. రాజాపేట మండలంలోని పొట్టిమర్రి వాగు నీటి ప్రవాహంలో రైతులు అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ శనివారం తమ నిరసన తెలిపారు. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ప్రభుత్వ బీర్లా ఇలయ ఇచ్చిన హామీని నెరవేర్చకుండా రాజపేట మండలానికి మొండి చేయి చూపుతూ రైతుల, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని రాజపేట మండల రైతు జేఏసీ కన్వీనర్ ఎర్రగోకుల జస్వంత్ అన్నారు. 15వ ప్యాకేజీ ద్వారా రాజపేట మండలంలోని గొలుసు కట్టు చెరువులు నింపాలని, కాల్వ ద్వారా సాగునీరు అందిస్తామని చెప్పి వృధాగా నీటిని కిందకు వదులుతున్నారని జేఏసీ గౌరవ అధ్యక్షులు గుంటి మధుసూదన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సట్టు తిరుమలేష్తో కలిసి జస్వంత్ విమర్శించారు. శనివారం రాజపేట మండలం పొట్టిమర్రి వాగు నీటి ప్రవాహంలో అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ రైతులతో కలిసి ప్రభుత్వానికి, బీర్లా ఐలయకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీలకు అతీతంగా నమ్మి ఓట్లు వేసిన రైతులకు ప్రజలు మోసం చేయవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఇలా రైతులు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు. ఈ రకంగా ఇలా పొట్టిమర్రి వాగులో ఇలా అర్ధనగ్న ప్రదర్శనతో రైతులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎందుకు ఈ నిరసనలు రైతులు వ్యక్తం చేస్తున్నారు? మరి రైతాంగం చెవులలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా పువ్వులు పెడుతుంది, పువ్వులు పెట్టి ఇలా మోసగిస్తుండడానికి మనం జరపైలం టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా కొన్ని విషయాలు కూడా అందివ్వబోతుంది. ఇది గంధమల్ల చెరువు. ఆలేరు రైతాంగానికి ఒక నీటిని అందించేటటువంటి జల గర్భంలో నీటి ఊట కలిగినటువంటి గంధమల్ల చెరువు. గంధమల్ల చెరువు ఒక చారిత్రకమైనటువంటి చెరువు. ఇవాళ ఎక్కడి గంధమల్ల, ఏం కథ? గజ్వేల్ సమీపంలో ఉన్నటువంటి పాములపర్తి రిజర్వాయర్ నుంచి పాములపర్తి చెరువు ఉండంగానే అక్కడ ఎప్పుడైతే వర్షం మీద ఆధారపడి ఎప్పుడైతే వర్షాలు పడతాయో ఆ వర్షాలు గ్రావిటీ ద్వారా ఇవాళ జగదేవ్పూర్ గుండా ఇవాళ గంధమల్ల చెరువుకు వచ్చేటటువంటి పరిస్థితి. ఆ నీటి ఆధారంగా గంధమల్ల చెరువు నిండితే వర్ధమాను కోట అంటే మోత్కూర్ అవతల, గూండాల అవతల ఇవాళ తుంగతుర్తి నియోజకవర్గమైనటువంటి వర్తమాన కోటల గంపెడు శాంతాడు మిగిలినటువంటి శాస్త్రాలు ఇవాళ ఆనాడు ఎన్నో జనపదాల్లో పాటలు పాడుకునేటటువంటి పరిస్థితి మనకు చరిత్రలో ఇవన్నీ చూసినాం. కానీ ఇవాళ అదే గంధమల్ల చెరువును ఇవాళ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కేసీఆర్ తన మోచేతి కింద గంధమల్ల ప్రాజెక్ట్ని అశ్రద్ధ చేసి ఇవాళ పర్యావరణానికి విరుద్ధమైనటువంటి ఒక భారీ ప్రాజెక్టును, ఇలా కొండపోచమ్మ ప్రాజెక్టును అక్కడ నిర్మించుకున్నారని మనకు ఇలా పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా చాలా ఇలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రేపు భూకంపాలు పొంచి ఉన్నాయి. ఇవాళ కొండపోచమ్మ మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ అనేది పర్యావరణానికి ఇలా అనుకూలంగా లేదు, రేపు భూకంపాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఇలా అనేక హెచ్చరికలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కావాలని ఇలా గంధమల్ల మాకు చెరువును ఒక రిజర్వాయర్గా, ఒక మినీ రిజర్వాయర్గా చేయండి, కనీసం 2, 3, 4 టీఎంసీల కెపాసిటీ గల రిజర్వాయర్గా చేయండి అని అనేక ఉద్యమాలు నడుస్తున్నాయి. జల సాధన సమితి ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు నడుస్తున్నాయి. అట్లాగే సిపిఐ, సిపిఎం పార్టీలకు అతీతంగా రైతాంగం అనేక ఉద్యమాలు చేసినాయి గంధమల్ల ప్రాజెక్టు కోసం. కానీ గంధమల్ల ప్రాజెక్టును నేటికి కూడా ఇలా తలపెట్టనటువంటి పరిస్థితి. ఇలా పాలకులు, ఇన్ని రోజులు ఎవరైతే పాలకులు ఏలారో అందరూ కూడా
కూడా మోసం చేశారు. ఇవాళ తాజాగా ప్రభుత్వము ఇవాళ మేము గంధమల రిజర్వాయర్గా మార్చామని చెప్తుంది. కానీ రిజర్వాయర్గా మార్చక ముందే గంధమల ఎంత ప్రాముఖ్యత కలిగిందంటే ఇవాళ ఏ ప్రాజెక్టు కట్టినా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏ ప్రాజెక్టు కట్టినా కాంట్రాక్టుల కమిషన్ల కోసమే ఇలా ప్రాజెక్టులు కట్టిందని అనేక బదనాం మోసుకున్నటువంటి పరిస్థితి. అట్లా గంధమల ప్రాజెక్టు ఒక సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి అందించినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టును అశ్రద్ధ చేసి కృత్రిమ ప్రాజెక్టులు నిర్మించుకోవడం ద్వారా బసవాపురం అయితేనేమి, ఇటు మల్లన్న సాగర్ అయితేనేమి, అక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కనే ఉన్నటువంటి పాములపర్తి ఇలా నిర్మాణాలు అయితేంది, ఇవన్నీ కూడా కృత్రిమ నిర్మాణాలు. కానీ సహజ సిద్ధమైనది గంధమల ప్రాజెక్టుకు ఒక నీటి ఊట బంధం ఉంది. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈ యొక్క ప్రాజెక్టుకు నీటి ఊట బంధం కలిగినటువంటి పరిస్థితి. గంధమల నిండితే వర్ధమాన్ కోట వరకు కూడా భూగర్భ జలాల్లో వాగుండా నీటి ఊటల ద్వారా బాయిలన్నీ కూడా నిండి శాంతాడు కూడా అవసరం లేదు, ఇలా బొక్కెంతో ముంచుకోవచ్చు, గంపెడు శాంతాడు మిగిలేదు అన్నటువంటి ఒక నాడుడి మనకు ప్రతిసారి కూడా మనం ఇలా అనేక కథనాల్లో కూడా మనము విన్నటువంటి పరిస్థితి. కానీ నేడు ఏమైందంటే పాలకులు ఇవాళ ఆలేరు నియోజకవర్గ ప్రాంత ప్రజల మీద ప్రేమ ఉండి ఈ నీళ్లు వదిలిపెడతలేరు అనిపిస్తుంది ఈ కాంగ్రెస్ పాలకులు. ఏంది కారణం కావచ్చు? ఏంది కారణం అంటే మల్లన్న సాగర్ అనే ప్రాజెక్టు ఇవాళ ప్రకృతికి విరుద్ధంగా ఒక భారీ ప్రాజెక్టును చేపట్టారు. ఆ ప్రాజెక్టుకు నాసిరకమైనటువంటి పనులు చేయడం ద్వారా కొన్ని రిపేర్లు ఏర్పడ్డాయి. ఆ రిపేర్లు చేసుకోవడం కోసం నీళ్లను వృధాగా ఇలా ఆలేరు గంధమల చెరువు గుండా ఆలేరు ప్రాంతానికి ఇలా ఆలేరు వాగుల్లో వృధాగా వదిలిపెడుతున్నటువంటి పరిస్థితి. గంధమల్ల ప్రాజెక్టు చేపట్టకుండా, గంధమల్ల రిజర్వాయర్ చేయకుండా, గంధమల్ల యొక్క రిజర్వాయర్ కింద ఆలేరు వాగు గుండా చెక్కు డ్యాములు ఎక్కడికక్కడ నీటిని ఒడిసి పట్టుకుంటూ చెక్కు డ్యాములు నిర్మించకుండా పాలకులు అనేక అశ్రద్ధ చేశారు. అసలు మన యాదగిరిగుట్ట జిల్లాలోనే మారుమూల ప్రాంతమైనటువంటి రాజపేట మండలాన్ని మొత్తంగా కూడా ఈ పాలకులు ఇలా మొత్తం అశ్రద్ధ చేశారు. ఇలా వృధాగా నీటిని కూడా ఇలా ఆలేరు వాగుల్లోకి వదిలిపెడుతున్నటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి నెలకొని ఉన్నది. ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం. అయితే ఇక్కడ గంధమల చెరువు దాటంగానే మనకు బేగంపేట వాగులో ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా మొత్తం ఆగిపోయినటువంటి పరిస్థితి. పాలకులు ఎక్కడో మల్లన్న సాగర్కు రిపేర్ చేయడం కోసము రైతుల మీద ప్రేముండి మాత్రం వీళ్ళు నీటిని విడుదల చేయడం లేదు. ఇవాళ మల్లన్న సాగర్లో ఏర్పడ్డటువంటి మరమ్మతుల కోసం, కాంట్రాక్టుల ప్రయోజనాల కోసం ఇవాళ నీటిని విడుదల చేస్తున్నారు. ఈ రకంగా బేగంపేట వాగుపై మొత్తం రాకపోకలు స్తంభించి ఇలా బేగంపేట బ్రిడ్జ్ నిర్మాణము ఇలా సరిగ్గా దాని పనులు కూడా కొనసాగడం లేదు. ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ మధ్య మనం మొన్న మనం కొలన్పాక చెరువులో ఒక జంట పోతున్నటువంటి క్రమంలో వాళ్ళు వాగుల్లో పడిపోయినటువంటి పరిస్థితి. కొలన్పాక వాగులో ఇట్లా అనేక ప్రమాదాలకు కారణమవుతున్నటువంటి పరిస్థితి. ప్రజలు సంక్రాంతి పూట ఇలా గత 2.5 నెలల నుంచి కూడా ఇవే అవస్థలు పడుతున్నారు. వాగు దాటనిస్తలేనటువంటి పరిస్థితి. మరి ఎవరు చేసిన పాపానికి ఆలేరు నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఇవాళ ఇన్ని బాధలు అనుభవిస్తున్నారు అనడానికి మనకు ఒక ముఖ్యమైనటువంటి ఒక రుజువు చూపిస్తా. మరి బసవాపురం ప్రాజెక్ట్ ఇది. బసవాపురం ప్రాజెక్టుని కట్టారు కదా, బసవాపురం ప్రాజెక్టుకు నీటిని ఎందుకు వదలడం లేదు అంటే బసవాపురం ప్రాజెక్టు కూడా ఒక నాసిరకంగా కట్టారు. నాసిరకంగా కట్టడమే కాదు, కింద కరెంటు పోల్లు కూడా వేస్తున్నారు. బసవాపురం ప్రాజెక్టు మనం చూస్తున్నాం కేవలం 20%, అంటే 120% మందమే నిండినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా 11 చిల్లర మన కెపాసిటీ కలిగినటువంటి ఈ రిజర్వాయర్, బసవాపురం రిజర్వాయర్ గౌట్ ఆఫ్ తెలంగాణ ఇరిగేషన్ క్యాట్ డిపార్ట్మెంట్, దీనికి సంబంధించినటువంటి కెపాసిటీ ఆఫ్ ద రిజర్వాయర్ 11.39 టీఎంసీలు. ఇలా 11.39 టీఎంసీల యొక్క సామర్థ్యం కలిగినటువంటి బసవాపురం రిజర్వాయర్లో ఇవాళ నీటిని పంపకుండా ఈ గత పాలకులు చేసినటువంటి వైఫల్యాలతో, నాసిరకమైనటువంటి పనులతో
ఆలేరు వాగులోకి గంధమల చెరువుల ద్వారా వదిలిపెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలా బస్వాపురం రిజర్వాయర్ ఏ మేరకు నిండునని నిన్న మొన్న ఒక పైలం టీవీ కథనం కూడా చేసింది. కాంట్రాక్టర్ సీమాంధ్ర కాంట్రాక్టర్ నాసి పనులు చేయడం ద్వారా బస్వాపురం ప్రాజెక్టు ఇలా చాలా ప్రమాదం పొంచి ఉన్నది, డ్యామ్ సేఫ్టీకి కూడా ప్రమాదం పొంచి ఉందని మనం అనేక కథనాలు కూడా ఇంతకుముందు అనిపించినాం. మరి ఈ ప్రాజెక్టుకి ఎందుకు వదులుతలేరు నీళ్లు అంటే ఇది మతలబా అనే ఒక ప్రశ్నార్థకంగా అనుమానాలు రెక్కెత్తిస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఇవాళ రాజాపేట మండలంలోని ప్రజలు ఇవాళ భూగర్భాల పరిస్థితి ఎట్లుందంటే ఒకవైపు నీళ్లు మనకు ఒక పాట తెలంగాణ ఉద్యమ కాలంలో మనకు ఒక పాట ఉండే, గోదారి గోదారి ఆహా పారేటి గోదారి చుట్టూ నీళ్లు ఉన్న చుక్క దొరకని ఎడారి మన భూమి మనది తెలంగాణ భూమి అని పాట పాడుకునేది. తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో 2000 సంవత్సరం 96 నుంచి ఈ పాట పాడుకుంటూ మనం వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ మొత్తం ఇలా నీళ్ళన్నీ కూడా వృధాగా ఆలేరు నియోజకవర్గం యొక్క చెరువుల వాగులోకి పెద్ద ఎత్తులో గంధమల చెరువు ద్వారా నీరన్నీ కూడా పారుతున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా ఈ దృశ్యంలో చూస్తున్నాం. నీరు ఎట్లా దుంకుకుంటూ పోతున్నాయి గంధమల చెరువు ద్వారా. మరి ఈ పరిస్థితులలో మరి ఆలేరు నియోజకవర్గ రైతాంగం యొక్క బాధలు కూడా చూద్దాం. ఏంటి ఆ బాధలు అంటే ఇలా చుట్టూ నీళ్లు ఇలా పొర్లుకుంటూ పోతున్నాయి. ఇలా మాకు భూగర్భ జలాలు మొత్తం ఎండిపోయాయని చెప్పేసి గతంలో ఆలేరు రైతాంగము కొందరు పార్టీ ప్రతినిధులు బీర్ల ఐలయ్య ఏదో కార్యక్రమం నిమిత్తం రాజపేట మండలానికి వచ్చినప్పుడు ఆ మండలంలో పోయేటప్పుడు రైతులు వాళ్ళ యొక్క వివిధ పార్టీల నాయకులు కూడా తన దృష్టికి తీసుకపోతే ఖచ్చితంగా నేను ఇక్కడికి నీళ్లు తీసుకొస్తాను, ఆలేరు రైతాంగానికి నీకు అందిస్తానని చెప్పేసి ఆనాడు ఏదైతే 15 ప్యాకేజీ జైదపూర్ నుండి ఇవాళ మొల్లగూడెం చెరువు నింపడానికి మల్లపురం చెరువు ద్వారా గొలుసు కట్టులు మన ఎగువ ఉన్నటువంటి మన రాజపేట రైతాంగం యొక్క ఆయా గ్రామాల యొక్క గొలుసు కట్టులు నిర్మించడానికి మనకు ఇలా ఒక పనులు మొదటి ల్యాండ్ అక్విజిషన్ జరిగి పనులు ప్రారంభించినాక ఇప్పుడు ఎమ్మెల్యే ఇలా నా వల్ల కాదు అని అన్నంత మాట అంటుండట. ఎందుకంటే కొత్తగా దీని ప్రపోజల్స్ పెట్టాలి, పాత ప్రపోజల్స్ ఇట్లా ఇదైనాయి అందుకే పనులాగినాయి అని చెప్పేసి ఇలా మన బీర్ల ఐలన్న అంటున్నట్టు మనకు ఇంతకుముందే అక్కడ ఉన్నటువంటి రైతాంగం నాయకులు మనకు చెప్పినటువంటి పరిస్థితి. మరి ఆలేరు నియోజకవర్గం యొక్క పరిస్థితి ఎట్లుంది ఓసారి మనం ఇవాళ ఒక పత్రికలో వచ్చినటువంటి కథనాన్ని మనం చూద్దాం. జిల్లాలో భూగర్భ జలాలు రోజుకు పడిపోతున్నాయి, బోర్లు బావులు నీటి జాడ లేక వట్టిపోతున్నాయి. జనవరి నెలలో సగటున 10 మీటర్ల కిందికి వెళ్ళాయి. ఇప్పుడు ఇలా ఉంటే ఎండాకాలం పరిస్థితి ఏంటి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జిల్లాలో గతంలో పుష్కలంగా ఉన్న పాతాళ గంగా ఇప్పుడు అడుగంటుతున్నది. మరి ఆలేరు వాగుండా ఇన్ని నీళ్లు ఎటుపోతున్నట్టు అంటే ఆర్భాటంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వచ్చి రాజపేట మండలానికి వచ్చి ఇగో గోదావరి జలాలను మేము ఆలేరు రైతాంగానికి అందిస్తున్నామని చెప్పేసి ఇవాళ అనేక పత్రికా ప్రకటనలు ఇప్పించుకున్నారు కదా. మరి జిల్లాలో నీటి ఎద్దడి పరిస్థితి ఏ రకంగా ఉన్నదో అని చెప్పేసి ఆలేరు ఎమ్మెల్యేను ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. చూస్తున్నారు కదా జిల్లాలో నీటి ఎద్దడి ఏ రకంగా ఉన్నది. మండలాల వారీగా జిల్లాలో 17 మండలాలు ఉండగా గత ఏడాది జనవరితో చూస్తే అడ్డగూడూరు మీద అన్ని చోట్ల భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి అట. నీళ్లకు కష్టాలట. జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలకు సాగు చేశారు, అధికంగా వరి వేశారు. జిల్లాలో వేల సంఖ్యలో బోర్బావులున్నాయి, వీటి కింద అత్యధికంగా వరి సాగు చేస్తున్నారు. ఈసారి వానాకాలంలో వర్షపాతం సాధారణంగానే నమోదైనప్పటికీ యాసంగి సాగు విస్తీర్ణం పెరగడంతో బోరు బావుల ద్వారా నీటిని వినియోగించేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి నియోజకవర్గంలో నెలకొని ఉన్నది. ఇక్కడ చూడు 7 బోర్లు వేసిండట మన రాజపేట మండలంలోని కుర్రారం గ్రామానికి చెందిన రైతు రావి కొండలరెడ్డి. తనకు ఉన్న 2 బోర్లలో ఈ యాసంగి 7 ఎకరాల్లో వరి సాగు చేశారు. 2 బోర్లు ఎండిపోవడంతో పంటను కాపాడడం కోసం అప్పు చేసి ఇలా బోర్లు వేసి 7 బోర్లు వేసిండు ఈ రైతు. ఇవాళ మరి ఇవాళ దీనికి ఆలేరు ఎమ్మెల్యే ఏం సమాధానం చెప్తారు చెప్పండి. ఆలేరు ఎమ్మెల్యే ఏం సమాధానం చెప్తారు? ఇవాళ గోదావరి మొత్తం పారుతూనే ఉంది.
ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాజెక్టు నిర్మాణం చేపట్టలే. ఎక్కడికక్కడ నీటిని ఒడిసిపడుతూ ఇలా మన చెక్ డ్యాములు నిర్మించలేదు. మన ఆలేరు వాగులలో ఎక్కడికక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామానికి నీటిని ఒడిసిపడుతూ కనీసం చెక్ డ్యాములన్నా నిర్మించి రవీలు నిర్మించలే. ఆ ప్రపోజల్స్ కూడా చేయలేదు. కనీసం గంధమల్ల ప్రాజెక్ట్ అని ఉవ్విళ్ళు ఊరిస్తున్నారు కదా, మరి ప్రాజెక్టు నిర్మాణ పనులు ఇప్పటికీ మొదలు పెట్టారా? అది కూడా మొదలు పెట్టలేదు. ప్రతిపాదన దశలోనే ఆ ప్రాజెక్టు ఇవాళ గంధమల్ల రిజర్వాయరు ఇవాళ ఆ రకంగానే ఉండిపోయింది. చూడు, గొలుసు కట్టు చెరువులు నింపాలని ఎమ్మెల్యేకు బీర్ల ఐలన్నకు వింతి ఇచ్చినటువంటి వింతి పత్రం ఇచ్చారు. రాజపేట మండలంలోని కుర్రారం, రాజపేట, జాల, పాంకుంట, సింగారం, సోమారం, వెంకటాపురం, పారుపల్లి, నమలే, బొందుగుల తదితర గ్రామాల్లోని గొలుసు కట్టు చెరువులన్నింటినీ నింపాలని కోరుతూ ఆదివారం ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు వింతి పత్రం అందజేసారట. ఈ అందజేసిన వాళ్ళు నాయకులు ఇన్ని వింతి పత్రాలు అందజేసినప్పటికీ నీరంతా కూడా ఈ రకంగా గంధమల్ల రిజర్వాయర్ నుంచి ఈ రకంగా ఇలా నీళ్లు పారుతున్నప్పటికీ మరి ఎందుకు ఇంత భూగర్భ జలాలు మన ఆలేరు నియోజకవర్గంలో ఇవాళ పాతాళానికి పోయినటువంటి పరిస్థితి అంటే నీటిని రైతుల ప్రయోజనార్థం కోసం వదిలిపెడతలేరు అని చెప్పేసి అక్కడ రైతులు ఇలా అంటున్నటువంటి పరిస్థితి. అందుకే మనం ఇప్పుడు మాజీ ఎంపీటీసీ ఎర్రగోకుల జస్వంత్ గారికి మనం ఈ రైతుల తరఫున కొట్లాడుతున్నారు, ఆయనకు ఫోన్ చేసి మనం కనుక్కుందాం ఏంది ఈ పరిస్థితి అని చెప్పేసి ఆయన అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే, జర పైలం టీవీ సుధాగారి వెంకటేష్ని మాట్లాడుతున్నా, లైవ్లో ఉన్నారు మీరు అన్న. ఏం లేదు, ఈరోజు మీరు ఏదైతే ఆందోళన చేశారో ఈ ఆందోళన మన పొట్టిమరి వాగు దగ్గర చేసిండ్రు కదా, అర్ధనగ్న ప్రదర్శన. ఒకవైపు చుట్టూ నీళ్లు ఇట్లా ప్రవహిస్తున్నాయి గంధమల్ల చెరువు ద్వారా, వాగుల గుండా గూండాల మండలం వైపు, వర్ధమాన్ కోట వైపు నీటి ప్రవాహం ఈ రకంగా పోతుంది కదన్న. మరి చుట్టూ గోదావరి అని వెనకట పాట పాడుకున్నాం, గోదావరి ఆహా పారేటి గోదావరి, చుట్టూ నీళ్లు ఉన్న చుక్క దొరకని ఎడారి మన భూమి అన్నట్లు అదే పాటను ఇప్పుడు మన రాజపేట మండలానికి అన్వయించుకుంటే ఇన్ని నీళ్లు ఇలా ప్రవహిస్తున్నాయి కదా. ఇన్ని నీళ్లు ప్రవహిస్తున్నటువంటి సందర్భంలో మన గంధమల్ల చెరువు నుండి మరి ఎందుకు ఈ రాజపేట మండలంలో కరువు ఇలా మోపైంది? తర్వాత మీరు అనేక పోరాటాలు కూడా చేస్తున్నారు మీ ఆధ్వర్యంలో, విజువల్స్ అన్ని కూడా మా దగ్గరకు వచ్చినాయి. గతంలో మీరు ఆలేరు ఎమ్మెల్యే కూడా మీరు వింతి పత్రం కూడా అందజేశారు గొలుసు కట్టు చెరువులు నింపమని. చెప్పండి అన్న, మరి చుట్టూ నీళ్లు పారుతున్నా ఏంటి పరిస్థితి? నెల రోజుల నుంచి గతంలో మాకు నీళ్లు రావాలని చెప్పేసి ఈ రాజపేట మండలము యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కాన్స్టిట్యూన్సీ లో ఉంటది. నీళ్ళన్నీ ఈ ప్రాంతంలో రైతులంతా మెయిన్ గా ఇదంతా ఈ ప్రాంతం అంతా రైతు వ్యవసాయం మీద ఆధారపడి ఈ రాజపేట మండలము. ఈ రాజపేట మండలంలో ఎలాంటి పరిశ్రమలు కానీ ఏమి కానీ ఎలాంటివి లేవు. ఇక్కడ ఏమున్నా వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయ కుటుంబాలే ఉన్నాయి తప్ప ఇక్కడ ఈ నీళ్లు గత పాలకులు ఏం చేసిరంటే నీళ్లు రావాలని చెప్పేసి మేము కోరితే ఈ మన కాళేశ్వరం ద్వారా 15 టాకేజ్ ఓటీపీ ద్వారా కొత్త కాల్వ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడున్న గతంలో ఎన్నికలు వచ్చిన ఎన్నికలలో మనం ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా తప్పకుండా నా సొంత నిధులతో అయినా మీకు ఈ రాజపేట మండలానికి నీళ్లు తీసుకొస్తా అని చెప్పారు. మన డిసెంబర్ లో నీళ్లు తీసుకొచ్చి రాజపేట రైతుల ఈ కాలు అని చెప్పాడు. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా దాన్ని చేసిన పాపన పోలేదు. ఇప్పుడు 14 నెలలు అవుతుంది గవర్నమెంట్ ఏర్పడి. ఇక్కడ కొట్టిపల్లి వారి ద్వారానేమో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇక్కడ గుండాల మండలం, తర్వాత అటు ఉన్నటువంటి అడగూరు మండలం, ఆత్మకూరు మండలానికి నీళ్లు పోతున్నాయి తప్ప ఇక్కడ మన కాన్స్టిట్యూన్సీ రాజపేట మండలానికి పక్కనే ఇక్కడ 2-3 కిలోమీటర్ల కించెల్లి ఇక్కడ నీళ్లు వస్తే ఈ రాజపేట మండలం అంతా సస్యశ్యామలం అవుతుంది. అంతా రైతులు వ్యవసాయం మీద ఆధారపడే రైతులు ఉన్నారు కాబట్టి తప్పకుండా మీరు నీళ్ళు వేయాలని చెప్పేసి మేము నిరసనలు తెలియజేస్తుంటే ఇప్పటి వరకు కూడా దున్నపోతు మీద వాన పడ్డట్టుంది తప్ప ఈ ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేదని చెప్పేసి మొన్న గతంలో కూడా మేము ఎమ్మెల్యే గారు వాళ్ళ పార్టీ కార్యక్రమాలకు వెళ్తుంటే మేము అడుకొని కూడా వారికి వినతి పత్రం ఇస్తే అన్నా ఇప్పుడు అట్లా నీళ్లు రావు, ఇవి చాలా ఖర్చుతో కూడుకున్న పని, ఇది ఎస్టిమేషన్ వేయాలి, పాత పద్ధతులు రేట్లలో ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ కొత్త రేట్లు రావాలి, మనకు 6 నెలలు టైం పడుతుంది అని చెప్పేసి కూడా
వారు తెలియడం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గుంగిటి సునీత చొరవతోని 15వ ప్యాకేజ్ కింద జైదపూర్ ద్వారా కొండేటి చెరువు, ముల్లగూడెం చెరువు నింపితే గొలుసుకట్టు చెరువులు అన్నీ కూడా నింపొచ్చు, ఎగువ కూరారము ఈ రక బొందుగుల ఈ ప్రాంతాల చెరువులు నింపొచ్చు అని ఏదైతే ప్రతిపాదన జరిగి ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ అయ్యి పనులు కూడా స్టార్ట్ అయ్యి 7 కిలోమీటర్ల వరకు జైదపూర్ వరకు కూడా వచ్చింది కదా, అదే ప్రాజెక్టు గురించి కదా మీరు మాట్లాడేది, అంతే కదా? అవును, అదే ప్రాజెక్టు గురించి. మరి ఇప్పుడు ఎమ్మెల్యే చేతులు ఎత్తేసిండా? ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు అంటే ఇప్పుడు కాదు, ఇది కొత్త ఎస్టిమేషన్ వేయాలి, కొత్త రేట్లు కావాలి, తర్వాత చేయాలన్న ఆలోచన మీదే ఉన్నారు తప్ప దీన్ని అంతకన్నా ఎన్నికలప్పుడేమో నా సొంత డబ్బులు పెట్టి నేను ఈ రాజపేట మళ్ళీ నీళ్లు తీసుకొస్తా అని చెప్పేసి ఎన్నికలప్పుడు మాట్లాడాడు. ఇప్పటి వరకు కూడా దాని గురించి పట్టించుకునే పాపాలు లేదు. ఒక నెల రోజుల నుంచి ఏదో రకంగా మేము నిధులు తెలియజేస్తుంటే కూడా మమ్మల్ని ఇంత పలకరించిన పాపాన కూడా పోలేదు. ఈ ప్రాంతంలో మేమంతా రైతులం అంతా ఆందోళన చెందుతున్నాం. ఒకటి ఇప్పుడు మీరు ఆయన కడుపులో తలబెట్టి కూడా మా ఆలేరు ఇప్పుడు జస్వంత్ అన్న అంటే ఈయననే మాజీ ఎంపీటీసీ రైతుల హక్కుల కోసం పోరాడుతున్నాడు. ఆలేరు ఎమ్మెల్యే కడుపులో తలబెట్టి ఆయన వేడుకుంటున్నటువంటి పరిస్థితి. నేను సొంత నిధులతో కూడా నేను చేపిస్తా అన్నాయి, మన కొత్త ఎస్టిమేట్ వేయాలనే మాట మాట్లాడుతున్న జస్వంత్ అన్న కోరుతున్నారు. థ్యాంక్ యూ జస్వంత్ అన్న. మరి ఈ నీళ్ళన్నీ ఎటుపోతున్నట్టన్నా, వృధా పోతున్నా, ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి చెప్పండి అన్న మీరు. అసలు ఈ మల్లన్న సాగర్లో రిపేర్ల ద్వారా ఇదంతా జరుగుతుంది, నీళ్లు వదిలిపెడుతున్నారు వాగులోకి, మళ్ళీ ఇసుక మాఫియా కూడా దానికి సంబంధం ఉందని చెప్తున్నారు కదా, ఏంది పరిస్థితి? అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఏం అర్థం కావట్లేదు. ఈ పరిస్థితులు నీళ్లు ఎడిపోతున్నాయి, ఏమైతున్నాయి, అసలు మనకు రైతులకు ఎవరికైనా ఉపయోగపడుతున్నాయంటే ఏం ఉపయోగపడతలేదు. వాగుల వాడి అట్లా వదిలేస్తున్నారు, మరణ సాగర్ అంతా ఖాళీ చేస్తున్నా, ఏందో మాకేం అర్థం కావట్లేదు. నాకేమో కళ్ళపొట్టి నీళ్లు వస్తున్నాయి, అక్కడేమో నీళ్ళేమో గోదావరి నది జనాలేమో ఇట్లా వెళ్ళిపోతున్నాయి. అసలు మాకేం అర్థం కావట్లేదు. మా కళ్ళలో నీళ్లు ఉన్నాయి తప్ప నాకు మా చెల్లలో నీళ్లు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం ఏమైతుంది, ఏం కథ, ఏం మాఫియాలు జరుగుతున్నాయి, ఇసుక మాఫియాలు జరుగుతున్నాయి, ఇసుక మాఫియాల కోసం జరుగుతుందా లేకపోతే ఇంకా దేనికోసం జరుగుతుందో అదంతా పెద్దవాళ్ళకి తెలుసు. మాకేమున్నా మాకు రైతులము, మాకు ఈ ప్రాంతానికి నీళ్లు రావాలని కోరుకుంటున్నాం తప్ప మీరు ఏం చేసుకుంటారో మాకు తెలియదు, కానీ మా మండలానికి మాత్రం నీళ్ళు ఇవ్వాలి, మాకు సాగు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఆలేరు రైతాంగం యొక్క పోరాటానికి ఖచ్చితంగా మేమందరము పైలం టీవీ మీకు అండగా ఉంటుందన్న. మేము కూడా క్షేత్రస్థాయిలో వస్తాము, మీ నుంచి కూడా వార్తలు సేకరణ చేస్తాం ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఓకే, థ్యాంక్ యూ. మంచిదన్న, నమస్కారం. ఇది పరిస్థితి అండి. అంటే ఒకవైపు బస్వాపురం ప్రాజెక్టు 11 చిల్లర టీఎంసీల 39 టీఎంసీల కెపాసిటీ ఆఫ్ ద రిజర్వాయర్ ఉన్నప్పటికీ ఇవాళ ఆలేరు వాగులోకి ఎందుకు వదిలిపెడుతున్నట్టే బస్వాపురం నాసి రకంగా కట్టిండ్రు, అందుకే ఆ రిజర్వాయర్ నింపడం లేదు అని చెప్పేసి పైలం టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు 2 కథనాలు అందించింది. ఇది 3వ కథనం. ఆ 3వ కథనం ఇవాళ బట్టబయలైంది. ఇవాళ మనకు అక్కడ ఉన్నటువంటి బసవాపురం రిజర్వాయర్ 20 పైసలంతా వంతు వచ్చింది. దీన్ని నింపక వృధాగా ఆలేరు వాగులోకి ఇవాళ గంధమల చెరువు ద్వారా నీటిని వదిలిపెడుతున్నారంటే దీంట్లో ఇవాళ ఏ కుట్ర కోణం ఉంది అనేది మనకి ఇట్లాగే అర్థమవుతుంది. నాసీ రకంగా కట్టినటువంటి ప్రకృతికి విరుద్ధంగా ఇవాళ పర్యావరణానికి విరుద్ధంగా అనేక మంది ఇవాళ శాస్త్రవేత్తలు, నిపుణులు, ఇవాళ పర్యావరణ నిపుణులు హెచ్చరికలు చేసినప్పటికీ మల్లన్న సాగర్ కట్టి ఇవాళ రిపేర్లు అని చెప్పేసి కాంట్రాక్టుల లబ్ధి కోసం ఇవాళ వృధాగా నీరునంటి కూడా గంధమల రిజర్వాయర్లోకి మన చెరువులోకి వదులుతున్నటువంటి పరిస్థితి. కనీసం చెట్టు డ్యాములు కూడా నిర్మించలేని పరిస్థితి. అవి ఆలేరు వాగుండా గుండాల మండలం, మోత్కూరు, వర్ధమానుకోట వైపు తుంగతుర్తి నియోజకవర్గం వైపు పోతున్నాయి. కానీ ఇందులో కూడా ఒక అనుమానం కూడా ఉంది. ఏంటి అనుమానం అంటే ఇవాళ బేగంపేట, పొట్టిమర్రి వాగుల గుండా అటుపోతే కొలన్పాక వాగుల గుండా ప్రజలు ఇలా వేలాది మంది ఇలా వాహనదారులు పోయేటటువంటి పరిస్థితి. వాళ్ళు పోకుండా వాళ్ళు తీవ్రమైనటువంటి అసౌకర్యానికి గురవుతున్నారు. గత 2.5 నెలల నుంచి ఇదే తంతు కొనసాగుతుంది. ఏమాత్రం ప్రభుత్వాలు వీటిపై జాగ్రత్తలు తీసుకుంటలేరు. ఎవరో చేసినటువంటి నాణ్యత లోపం పనుల ద్వారా ఇలా ఆలేరు యొక్క ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ గంధమల చెరువులో పడేటటువంటి నీళ్ల నుండి వదిలిపెడితే ఇది వర్ధమాన్ కోట వరకు మధ్యలో మనకు అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మన తుంగతుర్తి నియోజకవర్గంలో ఇలా దానికి సంబంధించినట్టు బెక్కేరు వాగులో ఈ ఇసుకంతా కూడా పోయి చేరుతుంది. గూండాల మండలం బెక్కేరు వాగు ఇసుకంతా చేరుతుంది. ఇంతకుముందు ఆ తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్నికలకు ముందేమో
ఇసుకను కాపాడుతాం, బీఆర్ఎస్ పార్టీ అడ్డగోలుగా అక్కడున్నటువంటి ఎమ్మెల్యే ఇలా అడ్డగోలుగా ఇసుకను తరలిస్తున్నారు, నేను అధికారంలోకి వస్తే ఈ ఇసుక దొంగ ఇసుక రవాణా చేసే వాళ్ళు ఆట కట్టిస్తా అని వచ్చినటువంటి కొత్త ఎమ్మెల్యే, తుంగతుర్తి ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, మళ్ళీ ఆయనపై కూడా అభియోగాలు వస్తున్నాయి. ఇసుక మొత్తం కూడా భారీ లారీ ద్వారా ఇలా తరలిస్తున్నారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇలా మీడియాకు అనేక కథనాలు కూడా అందించారు. కానీ ఎక్కడైతే భారీ ఇసుక తరలించారో పెద్ద పెద్ద గుంటలు ఏర్పడ్డాయి ఆ బిక్కేరు వాగులో. ఆ గుంటలను పూడ్చడానికి కావచ్చు, లేకపోతే తిరిగి మళ్ళా గంధమల రిజర్వాయర్ బేగంపేట వాగు నుంచి మొదలుకొని ఇవాళ బిక్కేరు వాగు వరకు కూడా ఇసుక కొత్త ఇసుక ఫామ్ అయి వచ్చి చేరుతుంది. ఆ ఇసుకను తవ్విపోనికి ఇవాళ ఆ ఇసుకను మొత్తము రవాణా చేయడానికి అమ్ముకోవడానిక ఈ కుట్ర చేశారని చెప్పేసి ఇవాళ గుసగుసలాడుతున్నటువంటి పరిస్థితి ఆలేరు రైతాంగం అంతా కూడా. మళ్ళీ నయా ఇసుక దండ చేయడం కోసమా, ఇసుక మాఫియా యొక్క ప్రయోజనాలను నెరవేర్చడం కోసమా ఒకవైపు మల్లన్న సాగర్ ఎక్కడా, ఒకవైపు బిక్కేరు వాగు ఎక్కడా, మల్లన్న సాగర్ రిపేర్లు ఉన్నాయని చెప్పేసి బసవపురం ప్రాజెక్టులోకి వదలకుండా బసవపూల ప్రాజెక్టు నాణ్యతా లోపంతో కొట్టుమిట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ యథేచ్ఛగా ఇవాళ ఆలేరు వాగులోకి వదిలిపెట్టి నీటి గంధమల చెరువు ద్వారా నీటిని అంతా కూడా వృధా చేస్తున్నటువంటి ఈ పాలకుల యొక్క ఒక నిర్లక్ష్య వైఖరికి ఇప్పుడు ఆలేరు ఎమ్మెల్యే ఏం సమాధానం చెప్తాడో మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. చూడు ఇలా రాజపేట రైతాంగం ఎండినటువంటి నారు ఇలా రైతాంగం యొక్క నాయకులు ఇలా ప్రత్యక్ష సాక్ష్యాలు చూపిస్తున్నారు. ఇలా రాజపేట మండలంలో గ్రామ పక్క పంటే ఆలేరు వాగులోకి గంధమల చెరువు ద్వారా నీరు ప్రవహిస్తుంటే ఒకవైపు బోర్లు ఎండిపోయి ఇవాళ వరి సేను ఎండిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ స్పష్టంగా ఈ లోపాలు కనిపిస్తున్నాయి. ఏదో రైతాంగం మీద ప్రేమ ఉండి ఆలేరు వాగులోకి గంధమల చెరువు ద్వారా నీటిని వదులుతలేరనేది ఈ కుట్ర కష్టంగా మనకు కనిపిస్తుంది. ఎవరి ప్రయోజనాల కోసం ఎవరి ప్రయోజనాల కోసం ఈ రకంగా చేస్తున్నారు. మనం ఒడిసిపట్టే పరిస్థితి లేనప్పుడు ఇగో ఆ ప్రాంతం గుండా బేగంపేట వాగు ద్వారా ఆలేరు వాగులోకి బిక్కేరు వాగులోకి పోయేటటువంటి ఈ గంధమల చెరువు నీళ్లు, కాళేశ్వరం నీళ్లు ఎంత పోతుంటే కూడా రైతులకు ఏం ప్రయోజనం చేకూరింది? ఏ రకంగా భూగర్భ జలాలు ఎండిపోతున్నాయనడానికి సజీవ సాక్ష్యంగా ఈ పేపర్లో వచ్చినటువంటి కథనము, అక్కడ ఉన్నటువంటి రైతాంగము పైలం టీవీకి చెప్పినటువంటి పరిస్థితి ఇలా మనకు చాలా స్పష్టమవుతుంది. ఇవి సాక్ష్యాలు కావా అని ఇలా ఆలేరు ఎమ్మెల్యేను కూడా నిలదీసేటటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎంపీని కూడా నిలదీసేటటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా నిలదీసేటటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడన్నా బీర్లా ఐలన్న ఎప్పుడన్నా ఇలా నియోజకవర్గ పర్యటనలో భాగంగా రాజపేట మండలానికి వస్తే రైతులు అనేక మార్లు అతనికి విజ్ఞప్తి చేస్తే సత్వరం చేయండి అంటే వచ్చి సంబరాలు చేసుకున్నాడు. గోదావరి జలాలతోని ఆలేరు రైతాంగానికి ఇగో నీరు ఇస్తున్నా అని చెప్పేసి సంబరాలు చేసుకున్నారు రాజపేట మండలంకి వచ్చి. మరి అటువంటి సంబరాలలో చేసుకున్నావు కదా, మరి మా రైతాంగం యొక్క రాజపేట యొక్క రైతాంగం యొక్క ఈ నార్లు ఎందుకు, రైతుల యొక్క నార్లు ఎందుకు ఎండిపోయాయి, ఎందుకు ఈ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాం అనే విషయము ఇలా బీర్ల ఐలన్నను ఇలా రైతులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఏం సమాధానం చెప్తావు బీర్ల ఐలన్న? ఈ విషయానికి ఏం సమాధానం చెప్తావు? సజీవ సాక్ష్యం. ఎక్కడ తడిపావు పంట పొలాల్ని? వాగులో వదిలిపెడితే ఆ వాగు బిక్కేరు వాగు గుండా గూండాల మండలం వర్తమానుకోట తుంగతుర్తి నియోజకవర్గం నుండి మూసీలో, సూర్యాపేట దగ్గర మూసీలో వృధాగా కలిసిపోతే ఆ మూసీలో కలిసినటువంటి నీరు ఇవాళ ఆంధ్ర ప్రాంతానికి తిరిగి విజయవాడ వైపు ఇవాళ పోతున్నటువంటి పరిస్థితి కాదా? ప్రాజెక్టు కట్టకుండా, నీటిని ఒడిసిపట్టకుండా ఈ రకంగా పంట చేన్లు, రాజపేట మండలంలో ఉన్నటువంటి పంట చేన్లను ఎండబెడుతూ ఇవాళ ఎవరిని ఉద్ధరిద్దామని ఇలా ఆలేరు వాగులోకి నీటిని వదిలిపెట్టారని ఈ కాంగ్రెస్ పార్టీని ఇలా ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చూస్తున్నాం కరువు ఛాయలు ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా ఇలా రాజపేట మండలం యొక్క రైతాంగం పరిస్థితి ఏ రకంగా ఉంది. దీనికి నిరసనగానే ఇలా వీళ్ళు అర్ధనగ్న ప్రదర్శన అక్కడ రైతాంగం చేశారు. ఆ ప్రదర్శనలో భాగంగా ఇవాళ అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. పైలం టీవీ కూడా దీనిపై మరిన్ని కథనాలు కూడా ఇవ్వబోతుంది. ఏది అవసరమో మా అవసరాలు, రాజపేట మండల రైతాంగ అవసరాలు తీర్చకుండా అనవసరంగా ఇలా నీటినంటిటి కూడా ఆలేరు వాగులోకి వదిలిపెట్టడం ద్వారా మూసీ పాలవుతున్నాయి. మూసీ నుంచి విజయవాడ వైపు ఆంధ్రాకు తరలిపోయేటటువంటి పరిస్థితి ఇలా నెలకొని ఉన్నది.